వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేరేడు చెట్టు ఎంతో పవిత్రమైందండి. దానికి ఆ పవిత్రత ఎలా వచ్చిందని మీకు తెలుసా? నరసింహస్వామి వరం ఇచ్చాడండి ఆ చెట్టుకి. హిరణ్యకశిపుడిని హతమార్చినప్పుడు చేతులకంతా రక్తం అవుతుంది కదా, ఆ రక్తం వలన నరసింహస్వామి చేతులంతా జిలజిలగా అంతా పాడుగా ఉంటుందని ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి. అడవి గుండా పోతా ఉంటే అక్కడ ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం ఆకుల్ని అతను నరసింహస్వామి ఆ రక్తాన్ని అంతా తుడిచేసుకున్నాడు. తుడిచేసుకుని ఆ చెట్టుకి శుభ్రతుడు అయిపోతాడు. అప్పుడు ఆ వృక్షానికి వరం ఇస్తాడు. నిన్నెవరైతే పూజిస్తారో వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుద్ది, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆ వృక్షానికి వరం ఇస్తాడు. నేరేడుకాయలు తింటే లోపల ఉండే ఎంట్రుకలతో కూడా వస్తాయని తెలుసు, కానీ మనకి ఈ నేరేడు చెట్టుని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుద్దని తెలియదు కదండి. ఇప్పుడు తెలిసింది కదా. సంతానం లేని వాళ్ళు చెట్టు దగ్గరికి పోయి చెట్టు కింద దీపారాధన చేసి చెట్టుకి నైవేద్యం